హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే శ్వేత. ఎలా ఉన్నారు? గుడ్. సో చార్టెడ్ అకౌంటెంట్ గురించి నాకున్న డౌట్స్ అడిగే ముందు మేజర్గా ఇప్పుడు మార్కెట్లో సిఏ డిమాండ్ అనేది తగ్గిపోయింది అని నేను వింటున్నా. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? సిఏకి డిమాండ్ తగ్గలేదండి. ఓకే. సిఎస్కి మార్కెట్లో నిజంగా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఓకే. కానీ ఈ ఫీల్డ్లోకి రావడానికి భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే రీజన్స్ ఏమై ఉంటాయి అంటారు దానికి? అంటే కంపారిటివ్లీ సిఎంఏ, సిఎస్ ఇట్లాంటి కోర్సులతో కంపేర్ చేస్తే సిఏ అన్నది కష్టము అని ఒక మిత్. ఓకే. కానీ ఆపర్చునిటీస్ దీనికి చాలా ఎక్కువ. ఓకే. సో ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి అందుకోవడానికి ట్రై చేసి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అసలు ముందు డౌట్తోనే ఇది కష్టం కష్టం అనుకుంటే అసలు ఎంట్రీ అవ్వట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. అంటే సిఏ కష్టం అనేది ఒక మిత్ అంటారా నిజంగా? అంటే చాలా మంది స్ట్రగుల్స్ చేస్తున్నారు, ఇయర్స్ చదువుకుంటున్నారు, స్టిల్ ఇంకా సక్సెస్ అవ్వట్లేదు. 10th కష్టమా? కాదు, కానీ 7th లో ఉన్నప్పుడు 10th కష్టం అని అనుకునే వాళ్ళం. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా అంతే. ఓకే. ఇప్పుడు డిగ్రీ కంటే సిఏ డెఫినెట్ గా కష్టమే. ఎస్. డిగ్రీ కంపారిటివ్లీ ఈజీ. కానీ మీరు ఎర్నింగ్స్ కంపేర్ చేస్తే డిగ్రీ చదివిన వాళ్ళకి బేసిక్ సాలరీ ఎంత వస్తుంది? బీకామ్ చేస్తే 15-20-25 హార్డ్లీ అంతే ఉంది. బేసిక్ స్టార్టింగ్ 15,000 కంటే ఎక్కువ ఎవరివ్వరు. 15 ఉంది. అదే మీకు సిఏ అనుకోండి, డెఫినెట్ గా స్టార్టింగ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 50,000. ఓకే. ఫర్ ఫ్రెషర్స్ ఇట్స్ 50. ఫ్రెషర్స్ 50 ఉంటుంది. సో మీకు డిఫరెన్స్ లేదా? ఉంది. సో దాన్ని బట్టే కదా మీకు ప్యాకేజ్ ఇచ్చేది. అంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఎందుకు జనాల్లో అవేర్నెస్ రావట్లేదు? అంటే నేను 10th చదువుతున్నప్పుడు సిఏకి చాలా క్రేజ్ ఉండేది. అంటే స్కూల్స్ టైంలో వచ్చి ఫర్దర్ ప్లానింగ్స్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు మేము సిఏ చేస్తామంటే అందరం సిఏ అని చెప్పని హ్యాండ్స్ రేస్ చేసేవాళ్ళం. అంటే అప్పట్లో అంటే కూర్చుని సంపాదించవచ్చు, లక్షలు వస్తాయి దీంట్లో, హ్యాపీగా ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు, కష్టపడక్కర్లేదు అనేది ఆ టైంలో మాకు అనిపించేది. మరి అలా ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అది? అంటే మార్కెటింగ్ అండి. ఓకే. అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ ఉండే. మీరు అన్నట్టుగా స్కూల్కి డైరెక్ట్గా వచ్చి మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, రండి ఈ కోర్సులోకి అని చెప్తే అది మనకి నిజంగా అది చదవాలన్న ప్యాషన్ ఉందా లేదా అనేది ఆలోచించేవారు కాదు. లక్షలు వచ్చేస్తాయి అని ఒకే ఒక్క మోటోతో వెళ్ళేవారు. అవును. కానీ అది చదవాలన్న ప్యాషన్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అది లేకపోతే అవ్వదు. సో వెళ్ళిన అందరికీ అవ్వకపోవచ్చు. సో అవ్వట్లేదు అన్న ఒక మిత్ తోటి వెనక్కి తగ్గిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న వాళ్ళకి? సిఏ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ కోర్స్ నా వరకు. నాకు యాక్చువల్లీ ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ ఇట్లాంటి వాటితో కంపేర్ చేస్తే సిఏ ఈజ్ మచ్ రీజనబుల్ ప్రైస్ కి విత్ ఇన్ ద కంఫర్టబుల్ లైక్ జోన్. మనం ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు. ఫలానా యూనివర్సిటీలో సీట్ రావాలి, ఫలానా దగ్గరికి వెళ్ళాలి అన్న ఆంక్షలు ఏం లేవు. ఇప్పుడు ఈవెన్ ప్రతి టౌన్లో కూడా మనకి సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ సిఏ ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ఆపర్చునిటీస్ అక్కడ కూడా దొరుకుతున్నాయి. అండ్ సిఏ అన్నది ఇది వరకు చాలా కష్టం అన్న ఒక మిత్తు. అంటే కోచింగ్ సెంటర్స్ ఉండేవి కాదు, అంత మెటీరియల్ ఉండేది కాదు, గైడ్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అట్లా కాదు, పరిస్థితులు మారాయి. అండ్ ఈవెన్ మీకు చాలా వరకు ఆన్లైన్ కోర్సెస్ లాగా అయిపోయింది. ఓకే. సో మనం ఎక్కడి నుంచి అయినా కూడా దాన్ని ఈజీగా చదువుకోగలిగే ఆపర్చునిటీ ఈ రోజు ఉంది. అదే మీకు ఒక ఎంబీబీఎస్ చేయాలనుకోండి, ఎంబీబీఎస్ అంత ఈజీయా? ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా ఎండీ చేయాలి. ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది? అంత కష్టము అంత ఖర్చు ఈ కోర్సులో లేదు కదండి. అండ్ అగైన్ కంపారిటివ్లీ ఎర్నింగ్స్ వాళ్ళతో ఈక్వల్ గా సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో దీంట్లో చాలా డిమాండ్ ఉంది అంటారు. ఎగ్జాక్ట్లీ. ఈ అవేర్నెస్ తో పాటుగా చాలా మందికి ఐటీ ఫైల్స్ గురించి కూడా ప్రాపర్ అవేర్నెస్ లేదు. అసలు ఎందుకు మనం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి, దానివల్ల మనకి ఏంటి లాభాలు ఉన్నాయి, మనం లైట్ తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి అనేవి కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా కంప్లీట్ గా తెలియదు. సో మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ మీకు ఈ సిఏ కోర్సులో మీరు చెప్పిన ఐటీ అన్నది ఒక పార్ట్. అంటే మాకు టాక్సేషన్ చాలా రకాలు ఉంటాయి, దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అన్నది ఒక పార్ట్ అన్నమాట. ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ అన్నది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అన్నది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడో లోన్ కావాలి అంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలని పరుగులు పెడతారు తప్పితే ప్రాపర్గా నేను ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాను, రియల్లీ ఐఎమ్ లైబుల్ టు పే ఎనీథింగ్ టు ద గవర్నమెంట్ అన్నది ఎవరు క్వశ్చన్ చేసుకోవట్లేదు. ఓకే. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎర్న్ చేసేవాళ్ళు, ఎర్నింగ్స్ ఉన్నాయి అంటే మనకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తుంది అంటే మనం ట్యాక్స్ కట్టాలా అక్కర్లేదా, మనం రిటర్న్ ఫైల్ చేయాలా అవసరం లేదా అన్నది మనకి మనం ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలి.
ఓకే. సో నేనేమంటాను అంటే ఎప్పుడో అవసరం పడినప్పుడు దాని గురించి ఆలోచించడం కాదు, ప్రతి ముందు జాగ్రత్త year ముందు తీసుకుంటేనే జాగ్రత్తగా best. అప్పటికప్పుడు చేసుకుంటే మనకి చాలా సేవ్ అవుతుంది, పెనాల్టీస్ ఇంట్రెస్ట్ పడకుండా. సో అసలు వాట్ ఈస్ దిస్ ఐటీ రిటర్న్స్? ఐటీ రిటర్న్స్ అంటే యాక్చువల్లీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక పన్ను. మనకి 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఓకే. ఓకే, ఒకటి డైరెక్ట్ ఇన్కమ్, ఇంకొకటి ఇండైరెక్ట్ ఇన్కమ్. మీరు పన్ను కడుతున్నారా కట్టట్లేదా? నేను ప్రెసెంట్ ఐటీ అయితే నాకు లేదు. మరి ఏం కడుతున్నారు పన్ను? అంటే ఈ సర్వీస్ ట్యాక్సెస్ ఇవి ఇవి అవి అవైతే కడుతున్నాము. ఎంత కట్టారు? జిఎస్టీస్ ఏవో ఉంటాయి కదా 18% అట్లా, అలా అంతవరకు తెలుసు. మీరు ఎంత కడుతున్నారో మీకు తెలియదు. తెలియదు. అవును. మీరు సంపాదించే ఇన్కమ్ మీద పెట్టట్లా, మీరు ఎక్స్పెన్సెస్ పెట్టే దాని మీద కడుతున్నారు. అవును. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రైస్ ట్యాగ్ చూస్తే ఇట్ ఇంక్లూడ్స్ జిఎస్టీ, రైట్? మాక్సిమం రిటైల్ ప్రైస్ అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని రాస్తారు. అంటే అందులో మీ జిఎస్టీ కూడా కలిపి ఉంది. ఓకే. వాడు ఎంత ఛార్జ్ చేస్తున్నాడో మీరు అంతగా పట్టించుకోరు. ఒకటి 5% అంటారు, ఒకటి 12% అంటారు, ఒకటి 18% అంటారు, ఒకటి 28% అంటారు. అవును. సో ఎంత కడుతున్నాం అన్నది మనం ఎక్కడ ఐడెంటిఫై చేయట్లా. మనకు ఆ ప్రొడక్ట్ కావాలి, దాని రేట్ ఎంత అంతే చేసేస్తున్నాం. అవును. అంతే. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే ఇది మనకు మనం డిక్లేర్ చేసి కట్టాల్సిన పన్ను. ఓకే. సో చాలా మందికి భయం, అమ్మో డిక్లేర్ చేసి ఎంత కట్టాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది ఫోన్పే, జీపే వాడే వాళ్ళు ఎక్కువైపోయారు. అంత డిజిటల్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో ఎవరికి పే చేయాలన్నా, ఎవరి నుంచి తీసుకోవాలన్నా జస్ట్ ఫోన్లో పే చేసేస్తున్నారు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే వీఆర్ అండర్ ద ట్రాక్ ఆఫ్ గవర్నమెంట్. ఇవేవైతే ఉన్నాయో అన్ని మన పాన్ ఆధార్ లింక్డే కదండి. అవును. సో ఇండైరెక్ట్ గా నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా నీ పాన్ లో వెళ్ళిపోయి అది కూర్చుంటుంది. అవును. వన్స్ యూ హ్యావ్ టు లాగిన్ ఇంటూ యువర్ పాన్, ఇట్ విల్ షో అవర్ హిస్టరీ. ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఓకే. మీరు షేర్స్ కొన్నా, అమ్మినా, ల్యాండ్ ఆర్ బిల్డింగ్స్ కొన్నా, అమ్మినా, ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, ఇవన్నీ కనిపిస్తాయి. మనం దాన్ని ఓపెన్ చేయకుండా ఓపెన్ చేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటే నష్టపోయేది మనమే. ఓకే. సో మన ఒంట్లో ఏమైనా తేడా ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, టెస్టులు చేయించుకోవాలి, అది ఏముందో కనుక్కోవాలి. సేమ్ అలాగే మనకి తేడా ఉన్నా లేకపోయినా మనం ఇన్కమ్ సంపాదిస్తున్నాము అంటే గనక ఖచ్చితంగా వీఆర్ లయబుల్ టు ఫైల్ ద రిటర్న్స్. ఓకే. సో ఈ ఫైనాన్స్ సెక్టార్లోకి వచ్చేసరికి సిఏకి ఎంతవరకు డిమాండ్ ఉందంటారు? అసలు మీకు మనీ ఉంది అంటే, ఇప్పుడు మీరు అన్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి అంటే డెఫినెట్గా ఎవరిని అప్రోచ్ అవుతారు? సిఏని అప్రోచ్ అవుతారు. అట్లా ఎక్కడైతే మనీ ఉందో, ఎవరైతే మనీ జనరేట్ చేస్తున్నారో, అది బిజినెస్ కావచ్చు, మీలాంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్ ఫ్రీలాన్సర్స్ కావచ్చు, ఎవరికైనా సిఏ సర్వీసెస్ అవసరం. సో ఇక్కడ ఏంటంటే 2 types ఉంటాయి అగైన్. సో జనరల్గా అందరూ బిజినెస్ పెడతారు, మేము ప్రొఫెషన్ స్టార్ట్ చేసుకుంటాం. అంటే ఏ కంపెనీకైనా ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటే మేము ఎక్స్టర్నల్గా వచ్చి చెక్ చేసి ఆడిట్ చేసి సైన్లు పెడతాం. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. సో ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కానీ, ఎంసీఏకి కానీ, ఆర్ఎల్స్ కన్సర్న్ అథారిటీస్కి మేము సబ్మిట్ చేస్తాం. అవి ఓన్లీ మేమే ఆథరైజ్డ్, మీరు మాత్రమే చేయగలరు, మేము మాత్రమే చేయగలం. ఓకే. సో ఈ సిఏ కోర్స్ అనేది చేయాలి అనుకున్న వాళ్ళు ఆఫ్టర్ 10th నుంచి స్టార్ట్ చేయొచ్చా, లేదా మినిమం డిగ్రీ అలా ఉండాలి అంటారా యాజ్ పర్ రీసెంట్ రూల్స్? యాక్చువల్లీ 10th నుంచే మనం డిసైడ్ అయిపోవాలి. 10th లో డిసైడ్ అవ్వకపోతే ఇంటర్ అయిన తర్వాత అయినా డిసైడ్ అవ్వాలి. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఏ కోర్స్ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్లే. కానీ నేనేమంటాను అంటే పర్టికులర్గా కామర్స్ ఇంటర్లో చూస్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. లేదంటే మళ్ళీ కామర్స్ అంతా నేర్చుకోవాల్సి వస్తుంది, అప్పుడు కొంచెం టఫ్ అవుతుంది. సో బెటర్ మీరు ముందే 10th లో ఉన్నప్పుడే మనం ఎటు వెళ్ళాలి అని చూస్ చేసుకుంటే లైఫ్ విల్ బి ఈజీ. సిఏ అన్నది అంత కష్టంగా అనిపించదు. ఓకే.